గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న చేసిన ప్రకటన ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇరాన్ నాగరికతను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం, సర్వనాశనం చేసేస్తాం, ఇంకా అక్కడ ఒకళ్ళు కూడా మిగలరు అని కామెంట్ చేశాడు. ఏదైతే ఆ డెడ్ లైన్ సమీపిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా తన మాట మార్చేసి 2 వారాల గడువు ఇస్తా ఉన్నాం, మళ్ళీ 2 వారాల పాటు సీజ్ ఫైర్ నడుస్తుందని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ట్రంప్ ఏమన్నా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడా? ఈ 2 వారాల పాటు ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ట్రంప్ వ్యవహార శైలిని ఎట్లా చూస్తారు? ఈ 2 ప్రకటనలు ఎట్లా చూస్తారు? మొదటి నుంచి కూడా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి కూడా ట్రంప్ చెప్పినటువంటి ఏ స్టేట్మెంట్ కూడా పొంతం లేనటువంటి స్టేట్మెంట్గా మారిపోయింది. ప్రపంచ దేశాలకి ఇది ఒక ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్గా మారిపోయినాయండి. ఈయన ఇచ్చినటువంటి ఏదైనా సరే. స్టార్టింగ్లో ఏమన్నాడు, 5 రోజుల్లో యుద్ధాన్ని ముగించేస్తాము అన్నాడు, రెజిమ్ చేంజ్ చేసేస్తాము అన్నాడు. అలాగే ఇరాన్ ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు, మీరు అవసరమైతే మీ పాలకులను మార్చుకోండి, తిరుగుబాటు చేయండి అన్నాడు. కానీ సొంత గడ్డ మీద అమెరికా మీదే ట్రంప్కి ఎగనిస్ట్గా ఈరోజు నిరసనలు చేసేటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చాడండి. తర్వాత ఆల్ ఓవర్ ఇరాన్, మా లక్ష్యాలు మేము ఛేదించేసాము, లక్ష్యాలను చేరుకున్నాము, ఇరాన్ మొత్తం కూడా అమెరికన్ ఫైటర్స్ అనేటువంటివి ఎగురుతున్నాయి అని చెప్పినటువంటి 1-2 గంటల్లోనే వాళ్ళు F-35ని కూల్చేయడం అనేటువంటిది కనిపిస్తుందండి. ఎక్కడి నుంచి కూడా వార్నింగ్ అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి? వార్నింగ్ అంటే ఒక్కసారి ఇస్తారు. డెడ్ లైన్ అనేటువంటిది ఒక్కటే ఉంటుంది. డెడ్ లైన్ మీన్స్ దట్ ఈస్ ద ఫైనల్ లైన్. అంతే తప్ప డెడ్ లైన్స్, వార్నింగ్స్ ఎవరు పొడిగించుకుంటూ వెళ్ళరండి. అంటే ఒక తెలియనటువంటి, అంచనా వేయలేనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్డ్ ఉపయోగించడం కరెక్టేమో, మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళాడు ట్రంప్. ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వమే. కారణం ఏంటంటే ఈ టైంలో యుద్ధం చేయొద్దు, అమెరికాకి ఎటువంటి స్థితిలోనూ అనుకూలంగా ఉండేటువంటి స్థితి కాదు అని చెప్పి సొంత డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు అతనికి చెప్పినప్పటికీ కూడా అతను ముందుకు వార్కి వెళ్ళాడు. అంటే ట్రంప్ ఎవరి మాట విండు, తన యొక్క అడ్వైజర్స్ మాట కూడా వినడు అనడానికి ఉదాహరణ అండి. ఓకే. అందు గురించి ఈ రోజు ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోవడం వలన అమెరికా చరిత్రలోనే కని విని ఎరగనటువంటి నిరసనలు అనేటువంటివి అక్కడ జరుగుతున్నాయి. అలాగే అమెరికా సెనెట్లో కూడా అక్కడ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రపోజల్స్ అనేటువంటివి పెడుతున్నారు, ఇతన్ని దించేయండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా చూస్తుంటే కాబట్టి ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే అతని వ్యవహార శైలి అనేటువంటిది వివాదాస్పదంగానే ఉంది. అన్నిటికంటే ఫన్నీ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ 2 వారాల పాటు సీజ్ ఫైర్ అన్నాడు, బాగానే ఉంది. కానీ ఈ సీజ్ ఫైర్కి మధ్యవర్తిత్వం వహించింది ప్రపంచంలో అసలు ఎవరు కూడా పేరు కూడా పలకనటువంటి పాకిస్తాన్. ఎవరు కూడా పట్టించుకోరు పాకిస్తాన్. నేనున్నాను అనే అస్తిత్వం కోసం అప్పుడప్పుడు కాశ్మీర్ పేరుతోనూ భారతదేశం మీద వ్యాఖ్యలు చేసి అది ఇంటర్నేషనల్ మీడియాలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి పాకిస్తాను ఇరాన్కి అమెరికాకి మీడియేషన్ చేయడం వలన ఇప్పుడు సీజ్ ఫైర్ అనేటువంటి జరుగుతుందంట. అసలు అమెరికాకి పాకిస్తాన్కి మధ్యన ఏం జరుగుతుందండి? ఆయన వచ్చి అంటాడు, ట్రంప్ వచ్చి అంటాడు, భారతదేశానికి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి వారిని నేను ఆపేసాను అంటాడు. పాకిస్తాన్ వచ్చి ఏమంటది అంటే, లేకపోతే ట్రంప్ ఏమంటాడు అంటే, ఇరాన్కి అమెరికాకి జరుగుతున్నటువంటి చర్చల్లో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది అంటాడు. అంటే ఎవరి డప్పాలు కొట్టుకోవడం మానేసి ఒకరి డప్పాలు కొట్టడం మొదలెట్టుకున్నారు వీళ్ళు. అమెరికాకి ఏంటి అంటే భారతదేశం మీదకి పేరు రావడం ఇష్టం లేదు, మోడీ గారికి పేరు రావడం ఇష్టం లేదు. ఇప్పుడు కరెక్ట్గా వ్యూహాత్మకంగా ఆలోచిస్తే గనక ఈ యుద్ధాన్ని ఆపేటువంటి కెపాసిటీ కేవలం 3 దేశాలకు ఉన్నదండి. ఇండియా, చైనా అండ్ రష్యా. వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఆ కెపాసిటీ అనేటువంటిది ప్రస్తుతానికి ఉంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ పాకిస్తాన్ దీని గురించి చేయడం అంటే? ట్రంప్ చేసేటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు పెంచుకుంటూ వెళ్ళిపోదాం. అసలు నిన్న నైట్ ఏమన్నాడండి, అసలు ఈ రోజు రాత్రికి అసలు విధ్వంసం చూస్తుంది
అసలు ఆ ప్రపంచ చరిత్రలో ఇరాన్ నాగరికత అనేటువంటిదే ఉండదు, కనుమరుగైపోతుంది, అన్న రాతి నాటి కాలానికి వెళ్ళిపోతారు అంటే చాలా మంది కూడా అనుభవం వేస్తారేమో అని చెప్పి ఆలోచన చేశారు. అసలు ఏం జరగబోతుందని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఏమవుతుంది అనేటువంటి ఊహించుకునేటువంటి వాళ్ళు, అలాగే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏమవుతాయని బాధపడేటువంటి వాళ్ళు, ఇవన్నీ వీళ్ళ మార్కెట్ బిజినెస్ మ్యాన్ వరల్డ్ అంతా కూడా చాలా ఉత్కంఠతతో అసలు ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుంది, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి అండ్ టోటల్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్. అసలు సార్ ఇరాన్ ని భయపెట్టడం కోసం ఇలాంటి డెడ్ లైన్లు ఇలాంటి ఇష్టారీతను మాట్లాడటం అంటే నాకు తెలిసి ట్రంప్కి వయసు అయిపోయింది అనుకుంటానండి, ఇంకా మూర్ఖత్వంతో ఏం మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో భయపెడితే భయపడేటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇరాన్ మీద యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి అని చెప్పేసి ప్రపంచ దేశాలకు తెలియజేస్తావా? ఈజ్ వరల్డ్ మీడియా ఈజ్ బ్లైండ్? అది ఎవరు చెప్పాలి? వరల్డ్ మీడియా చెప్పాలి. అరే ఇరాన్ ఓడిపోబోతుంది, అసలు ఇరాన్ మొత్తం ఎక్కడ చూసినా సరే టెహ్రాన్ మీద అన్ని ప్రాంతాల మీద కూడా ఈ యొక్క యుద్ధ విమానాలు అనేటువంటి చాలా ఫ్రీగా వెళ్తున్నాయి, ట్రంప్ పై చేయి సాధించాడని వరల్డ్ మీడియా చెప్పాలి, ప్రపంచ దేశాలు చెప్పాలి. అంతే తప్ప నీకు నువ్వుగా చెప్తే అది ఏమవుతుందంటే ఆ మాటకి వాల్యూ పోతుందండి. అసలు ఒసామా బిన్ లాడెన్ని మట్టు పెట్టినప్పుడు, అమెరికన్ సీల్స్ ఆపరేషన్ చేసినప్పుడు బారాక్ ఒబామా ఎంత నిబద్ధతతో ఉన్నాడండి, స్థిత ప్రజ్ఞతతో ఉన్నాడు. అంతా కూడా త్రూఅవుట్ ద ఆపరేషన్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు, స్టార్ట్ అవ్వకముందు ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు, చేయకూడదు కూడా. కానీ ట్రంప్ అయితే కనుక ఖచ్చితంగా ప్రపంచ దేశాలందరికీ ఈ రోజు రాత్రి చంపేయబోతుందని చెప్పేవాడేమో. అంటే ట్రంప్ యొక్క వ్యవహార శైలి కనుక చూస్తుంటే ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఆ విధంగా. సో ఇవన్నీ స్టేట్మెంట్లు అన్ని ఫన్నీగా తీసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం చెప్పలేమండి. ఇప్పుడు 2 వారాలు సీజ్ ఫైర్ అంటున్నాడు కదా, ఈ 2 వారాల సీజ్ ఫైర్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దెర్ ఇస్ ఎ 10 పాయింటర్ డిస్కషన్ ఇస్ దేర్. 10 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 10 పాయింట్స్ కనుక నిబద్ధతతో వాళ్ళు విన్నట్లయితే, నిబద్ధతతో వాళ్ళు పాటించినట్లయితే అమెరికా ఉంటుంది తప్ప డౌట్ అండి 2 వారాల్లో ఏదో ఒక పిచ్చి పని చేయకమాండు ట్రంప్ మళ్ళీ. ఒకవేళ అదే కనుక చేసినట్లయితే ఖచ్చితంగా దెన్ ట్రంప్కి అది యుద్ధ వ్యూహంగా తీసుకోరు. భవిష్యత్తులో జరగబోయేటువంటి సీజ్ ఫైర్లకి, శాంతి ఒప్పందాలకి శాంక్టిటీ లేకుండా పోతుందండి. ఎవరిని నమ్మరు. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక దేశం మీదకి నేను 2 వారాల వరకు నీ మీద నేను ఫైర్ చెయ్యను అని చెప్పి ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘన చేసినట్లయితే రేపొద్దున భవిష్యత్తులో ఏదన్నా 2 దేశాల మధ్య ఇలాంటి శాంతి ఒప్పందాలు జరిగినప్పుడు, లేకపోతే సీజ్ ఫైర్, ఇప్పుడైనా సరే సీజ్ ఫైర్ అన్నది ఏంటండి, తాత్కాలికంగా కాల్పుల విరమణ, అంతేగాని యుద్ధ విరమణ కాదు. అవును, మళ్ళీ సిచ్యువేషన్ కూడా అదే ప్రకటన చేశాడు సార్. అవునండి. ఇప్పుడు మా ఫింగర్స్ అనేవి ట్రిగ్గర్ మీద అట్లాగే ఉన్నాయి. మీరు కనుక ఆక్రమణ చేస్తే, ఏమన్నా తోక జాడిస్తే కనుక వెంటనే మా బలం ఏంటో చూపిస్తాం, బలంగా తిప్పి కొడతామని కూడా కామెంట్ చేశాడు. అది ఉండాలి కూడా అండి. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నప్పుడు వెనక్కి యుద్ధ ప్రిపరేషన్స్ ఏదైతే ఉన్నాయో యుద్ధ రంగం నుంచి వెనక్కి వచ్చేయడం కాదు, ప్రిపరేషన్ అలాగే ఉంటుంది. వాళ్ళు అన్నట్టు చాలా పెర్ఫెక్ట్ గా చెప్పాడు ముస్తాబా కమేనీ చెప్పినటువంటిది చాలా పెర్ఫెక్ట్ విషయం. ఆ ట్రిగ్గర్ మీద మా ఫింగర్ అనేటువంటిది ఉంటుంది, అండ్ ఏ మాత్రం ఉల్లంఘన జరిగినా సరే ట్రిగ్గర్ నొక్కేస్తాం అనేటువంటిది ఇరువైపులా అలాగే ఉంటుంది. సీజ్ ఫైర్ ఈ 2 వారాలు ఏంటంటే డిస్కషన్స్ చేసుకుంటారు, మా ప్రతిపాదనలు వాళ్ళు ఎంతవరకు అంగీకరిస్తారు ఇవన్నీ. అవునండి. ఆ ప్రతిపాదనలో 10 పాయింటర్ ఏదైతే ఉందో ఆ 10 పాయింటర్ ప్రతిపాదన కూడా అంత ఈజీ అయినటువంటి విషయాలు కాదండి. ఇప్పుడు ఆ 10 పాయింటర్స్ కూడా, ఇప్పుడు 10 పాయింటర్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేయవలసినటువంటిది, ఫస్ట్ చూసినట్లయితే అందులో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆల్ యుఎస్ శాంక్షన్స్ రిమూవల్. అన్ని ఇప్పుడు యుఎస్ కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధించిందండి. ఆ ఆంక్షలన్నీ కూడా మీరు క్యాన్సిల్ చేసేయండి, రద్దు చేసేయండి అని అమెరికాను అడుగుతుందండి. ఓకే, ట్రంప్ దానికి అంగీకరించినట్లయితే ఎస్, శాంతి చర్చలు అనేటువంటి ముందుకెళ్తుంది. నెంబర్ 1 పాయింట్ అండి. అయితే ఇది ఇరాన్కి చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ అండి. ఎందుకంటే యుద్ధానికి ముందు కూడా శాంక్షన్స్ అనేటువంటి చాలా విధించారు, అందు గురించి వీళ్ళు కోపంగా ఉన్నారు అమెరికా మీద. సో ఈ శాంక్షన్స్ అనేటువంటి ఎందుకు అంత శాంక్షన్స్ విధించవలసి ఉందంటే వన్ ఆఫ్ ది మేజర్ ఆయిల్ ప్రొడక్షన్ అనేటువంటిది ఇరాన్ చేస్తుంది. ఇరాన్ ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ చేస్తుందో ఆయిల్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంట్రీస్ అన్ని కూడా ట్రంప్ గ్రిప్ లో పెట్టుకోవాలని చెప్పేసి చూశాడు. ఆ ట్రంప్ గ్రిప్ లో పెట్టుకోవాలని చూశాడు కాబట్టి వీళ్ళ మీద కూడా శాంక్షన్స్ విధించాడు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది కాజ్ అండ్ వార్కి. ఓకే.
సో ఇప్పుడు ఏమంటుంది ఇరాను, మా మీద ఉన్నటువంటి అమెరికా విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎత్తేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. నెంబర్ 1. నెంబర్ 2 డిమాండ్ దగ్గరకు వచ్చేసరికి రైట్ టు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. అసలు నేను న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి నేను తెచ్చుకుంటే నీకేంటి ప్రాబ్లం, నేను తెచ్చుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్ని దేశాల దగ్గర లేవు న్యూక్లియర్? ఎన్ని దేశాల దగ్గర లేవు. నేను న్యూక్లియర్ పరమైనటువంటి ఏ విధమైనటువంటి ప్రొక్యూర్మెంట్ చేసినా సరే నీకు ఇబ్బంది అని చెప్పేసి అంటున్నావు. మరి యుఎస్ దీన్ని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకించింది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ అటాకింగ్ ఆల్సో. అంతేగా, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే ఇక్కడ అణు కార్యక్రమాల పేరుతో అణువాయుధాలని తయారు చేస్తుంది అనేటువంటి పిక్చర్ వరల్డ్కి ఇచ్చాడు. వరల్డ్కి ఇచ్చి ఇరాన్ని ఒక విలన్ని చేశాడు. మరి ఆ మాటకు వస్తే మరి పాకిస్తాన్ దగ్గర ఈరోజు నెగోషియేషన్ చేసినటువంటి పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణువాయుధాలు లేవు. అణువాయుధాలు లేకపోవడం కదా, డైరెక్ట్ గా థ్రెట్ చేస్తుంది కదా, మేము అణుయుద్ధం చేస్తాము, అణువాయుధాలు ప్రయోగిస్తామని చెప్పేసి అంటే మరి మనం కిరాణా హిల్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క అణు నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి రాకుండా మనం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ని కొట్టి పడేసామండి అప్పుడు కిరాణా హిల్స్ లో ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ టైంలో. సో ఓపెన్ గా చెప్తున్నటువంటి టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ వదిలిపెట్టేసి నువ్వు ఇరాన్ గురించి నువ్వు మాట్లాడితే ఎస్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇరాన్ యొక్క ఆలోచనలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అలాగే అందులో ఫినటిజం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం మతపరమైనటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి కంట్రీస్ చేతిలో అణువాయుధాలు ఉండడం అనేటువంటిది ఒక రకంగా డేంజరస్ కాదని అన్నాం. కానీ దేర్ ఈస్ ఎ వేస్ అండ్ మీన్స్ టు డూ ఇట్. పర్టికులర్ గా ఇరాన్ మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు నువ్వు వరల్డ్ కంట్రీస్ అందరి మీద చెయ్యి, లేదా 1 by 1 మేము చేసుకుంటారా? ఓ పక్క నుంచేమో పాకిస్తాన్కి నువ్వు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరో పక్కన ఇరాన్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా, అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినంత మాత్రం వారికి ఇక్కడ ఇవ్వడము తప్పే, అక్కడ ఇవ్వడము తప్పే, రెండు కూడా. ఇప్పుడు ఏమంటుందంటే రైట్ టు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసుకుంటామో మీరు మాకు అడ్డుపడడానికి వీల్లేదు. సెకండ్ కండిషన్. అసలు ఇంత యుద్ధం జరిగింది దీని గురించి, దీనికి యాక్సెప్ట్ చేస్తుందా? దీనికి యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు ప్రెషర్ లో ఉందండి. టు బి వెరీ ఫ్రాంక్ ఏంటి అంటే ఇప్పుడు వారంగా చెప్పి కార్నర్ లో పెట్టి ఇరాన్ నొక్కేసింది. ప్రపంచ దేశాల ముందర అమెరికా పరువు పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రత్యేకించి పోవాల్సినటువంటి అవసరం లేదు. సొంత గడ్డలో ట్రంప్ యొక్క పరువే పోయింది. అండ్ ఇప్పుడు మేజర్ లాస్ అనేటువంటిది ఇరాన్ కాదు, ఇరాన్ కంటే ఎక్కువ లాసు అమెరికాకి. ఆయుధ వ్యాపారం చేస్తుంది. ఆయుధ వ్యాపారం చేస్తున్నప్పుడు F-35 విమానాలు ఏదైతే ఉన్నాయో ఆ విమానాలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. మరి అంత స్ట్రాంగ్ స్టెల్త్ విమానాలని ఇరాన్ కొట్టేసింది అంటే ఆ విమానాలు ఎందుకు పనికిరావనే కదండి దాని ఉద్దేశం. రేపొద్దున ఆయుధ వ్యాపారంలో కూడా అమెరికా వెపన్స్ కూడా ఎందుకు పనికిరావు, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఎందుకు పనికిరావు అనేటువంటి సిగ్నల్ అక్కడ. అంతకుముందు మనం F-16s కొట్టాం, అమెరికా ఇచ్చిందే. F-16 మనం పడగొట్టామండి. ఆపరేషన్ బాలాకోట్ సందర్భంలో జరిగినటువంటి ఆపరేషన్స్ లో F-16 కొట్టాం మనం. సో ఆ విధంగా కనుక చూస్తే అప్పుడు అమెరికన్ వెపన్స్ వేస్ట్ అయినాయి నిరాధారమని. ఇప్పుడు ఇరాన్ లో జరిగినటువంటి యుద్ధంలోనూ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటి కూలిపోతున్నాయి. రకంగా ఎవరు పరుగుపోయిందండి? అమెరికాదే. డైరెక్ట్ గా నేను కొడతాను అని బెదిరించాలి తప్ప వీళ్ళు కొట్టకూడదు. కొడితే వాడు కొట్టేస్తాడు. ఇప్పుడు బలవంతుడు బలహీనుడు ఉన్నాడండి. బలవంతుడు చేతిలో బలహీనుడు దెబ్బతింటే క్వైట్ ఆపోజిట్ గా ఆ మాత్రం కొట్టలేండి బలవంతుడు అంటారు. అదే బలహీనుడు బలవంతుడిని కొడితే మొత్తం ఇదే ఇరాన్ అమెరికాను కొట్టింది. ఇప్పుడు కొట్టినంటే ప్రపంచ దేశాల ముందర పరుగు పోయింది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇరాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసిందండి. సో సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి అంటే యుఎస్ నాన్ అగ్రెషన్ గ్యారంటీ అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఏంటి, ఇక భవిష్యత్తులో ఇరాన్ మీద దాడి చెయ్యము అనేటువంటి ఒక గ్యారంటీ ఇవ్వాలి. అమెరికాకి ఇది రుచించదు. ఎందుకంటే అమెరికన్ పాలసీ ఏంటంటే ఎక్కడైతే ప్రపంచంలో ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గ్రిప్లో కన్నా తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ అన్నా చేయాలి, లేకపోతే అర్ధరాత్రి వెళ్ళి భార్యతో సహా కిడ్నాప్ అన్నా చేసేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలండి. అమెరికా చేసేటువంటి పనులు ఇయ్యే. మరి దీనికి ఒప్పుకోవాలండి, మూడో కండిషను. నాలుగోది విత్డ్రాల్ ఆఫ్ యుఎస్ ఫోర్సెస్. ఇప్పుడు యుఎస్ ఫోర్సెస్ అనేటువంటివి ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయండి. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయండి, మిడిల్ ఈస్ట్ లోని. అసలు నీకు అక్కడ యుఎస్ ఫోర్సెస్ ని పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్ బేస్లు మొత్తం తీసేయమని చెప్తున్నారు. ఎయిర్ బేస్లు తీసేయాలి. అండ్ ముఖ్యంగా బహ్రెయిన్ లో 5th ఫ్లీట్ ఉందండి. దట్ ఈస్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్.
అంటే పెంటగాన్ ఎలాగా యుఎస్ లో పెంటగాన్ ఈ మిలిటరీ ఫోర్సెస్ కి హెడ్ క్వార్టర్స్, అలాగే ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో బహ్రెయిన్ లో 5th ఫ్లీట్ ఉంది. ఓకే. ఈ 5th ఫ్లీట్ అనేటువంటిది అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, విడ్రాల్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు దాదాపు ఒక 22 మిడిల్ ఈస్ట్ లో ఒక 22 కంట్రీస్, నా చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మిడిల్ ఈస్ట్ ప్లస్ సరౌండింగ్ కంట్రీస్ లో 22 కంట్రీస్ కంట్రోల్ చేస్తుంది ఇది బహ్రెయిన్ 5th ఫ్లీట్. అలాగే ఎయిర్ బేసెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్సెస్ మూవ్మెంట్స్ ఉన్నాయి మిడిల్ ఈస్ట్ నిండా, కువైట్, యుఏఈ వీళ్ళన్ని చోట్ల కూడా. సో ఇవన్నీ కూడా విడ్రా చేసేయాలి. అసలు నువ్వు అక్కడ ఎందుకు పెట్టాలి? అక్కడ ఉంటే అది భవిష్యత్తులో కూడా ఇరాన్కి థ్రెట్ అది. అంతేగా, ఎందుకంటే అక్కడ ఉండి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంది, మొత్తం మిలిటరీ ఇన్పుట్స్ అంతా కోఆర్డినేట్ అవుతుంది అక్కడ నుంచి, మొత్తం అంతా కూడా అక్కడ ఫోర్సెస్ అనేటువంటి బయటికి వెళ్ళిపోవాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ హార్ముజ్ స్ట్రైట్. ఇక్కడ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ హార్ముజ్ జలసంధికి నియంత్రణ అనేటువంటిది పూర్తిగా ఇరాన్కి ఇచ్చేసేయాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బలవంతంగా తీసుకుంది కాబట్టి దాని మీద కంట్రోల్ వాళ్ళకి ఇచ్చేసేయాలండి. ఇరాన్ చేతిలోనే ఉంటది. కారణం ఏంటంటే నువ్వు విపరీతమైనటువంటి నష్టాన్ని క్రియేట్ చేసావు యుద్ధం ద్వారా. ఇప్పుడు నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే నువ్వు ఆ నష్టం అన్నా, యుద్ధంలో కోల్పోయినట్టు నష్టం అన్నా నువ్వు ఇవ్వాలి. అమెరికా చరిత్రలో ఎక్కడైనా ఉన్నదండి ఏ దేశానికన్నా సరే యుద్ధంలో కోల్పోయినటువంటి నష్టాన్ని ఇవ్వడం అనేటువంటిది చరిత్రలో లేదు, అది జరగదు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మేము పని చేసుకుంటాం, ఇక్కడ టోల్ గేట్ పెట్టుకుంటాం హ్యాపీగా, హార్ముజ్ జలసంధి దగ్గర మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం. ఇక్కడికి దాటేటువంటి ప్రతి వాడా కూడా, అంటే ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి తప్పులకి ప్రపంచం ట్యాక్స్ భరించాలి, ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక్కడ ఇరాన్కి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు అమెరికా ఇస్తుందా ఇజ్రాయెల్ ఇస్తుందా అన్నది ఇంపార్టెంట్ కాదు. మాకు నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా కంపెన్సేషన్ అడుగుతాయి. మరి అమెరికాను అడిగితే, బాబు నువ్వు చేసినటువంటి పిచ్చి పని వల్ల ఈ రోజు అక్కడ టోల్ ట్యాక్స్ పడుతుంది, మరి ఏంటి మాకు టారిఫ్స్ తగ్గిస్తావా, లేకపోతే నీ యొక్క ఆంక్షలు తీసేస్తావా, లేకపోతే మాకు వచ్చేటువంటి ట్యాక్సులు, మా మీద విధిస్తున్నటువంటి ట్యాక్సులు వీటిని అన్ని పూర్తిగా తగ్గించి మాకు ఏదో ఒక విధంగా కంపెన్సేట్ చేయి అని అక్కడ మళ్ళీ ప్రెషర్ చేస్తారు. అన్ని రకాలుగా అమెరికాకి నష్టం, అమెరికాకి నష్టమే. ఇంతకుముందు సార్ అది అంతర్జాతీయ జలసంధి కాబట్టి ఫ్రీ మూవ్మెంట్ ఉండేది, ఫ్రీ మూవ్మెంట్, రూపాయి కూడా కట్టకుండా వచ్చేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా ఏమంటున్నారంటే 10 పాయింట్లలో మేము ట్యాక్స్ వసూలు చేసుకుంటాం, మీరు మాట్లాడడానికి వీల్లేదు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అండి, ఇది ఎంటైర్ వరల్డ్ కాంట్రవర్సీ అండి. ఇది నాట్ ఓన్లీ అమెరికా డిసైడ్ చేయడం కదండి, రేపు ఇది రష్యా వాడలు వెళ్ళినా, ఇండియా వాడలు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఆఫ్ కోర్స్ మనకు ఉన్నటువంటి దౌత్య పరమైనటువంటి ఒప్పందాలు మనకు ఉంటాయి. ఓకే, మనకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా విడుదల చేస్తే అది గొప్ప అండి మనకి. అది ఇరాన్ ఇష్టం అది. కానీ ఇరాన్ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంది. కానీ ఏమంటుంది అంటే మేమైతే ట్యాక్స్ వసూలు చేసుకుంటాం, దాని మీద పూర్తి కంట్రోల్ మాది, దాని మీద ఉన్నటువంటి సావర్నిటీ మాది, దాని మీద ఉన్నటువంటి సార్వభౌమత్వం మాది, అది మా కంట్రోల్లో ఉండాలంతే, ఒప్పుకోండి అని చెప్పేసి ఒక పాయింట్ అండి. నెక్స్ట్ సేఫ్ షిప్పింగ్ ప్రోటోకాల్ అంటున్నారు. అంటే ఈ హార్ముజ్ జలసంధి ద్వారా ఏదైనా నౌక వెళ్ళాలి అంటే గనక కొన్ని కొత్త రూల్స్ పెట్టుకుంటాము, ఆ కొత్త రూల్స్ ప్రకారం సేఫ్ గా దాటించేటువంటి బాధ్యతలో మీరు కూడా కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి కొన్నిసార్లు టోల్ ఫీజులు ఉంటాయి, టోల్ ఫీజులు లేకుండా ఉంటాయి, అన్ని కూడా కొత్త రూల్స్ వస్తాయి, కొత్త రూల్స్ ప్రకారం ఒబే చేయాలి అనేటువంటిది ఒక కండిషన్ అండి. నెక్స్ట్ అన్ఫ్రీజ్ ద ఇరానియన్ అసెట్స్. ఇదేంటి అంటే ప్రపంచ దేశాల్లో ఇరాన్ అసెట్స్ కొన్ని ఉన్నాయండి, వాటిని అన్నింటినీ అమెరికా ఫ్రీజ్ చేసింది. యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే వాటిని ఫ్రీజ్ చేసేయడం అనేటువంటి, ఆ విదేశీ నిధులు ఏదైతే ఉన్నాయో, ఇరాన్ డబ్బు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఫ్రీజ్ చేసినటువంటి డబ్బులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలంటే దానికి ఫండ్స్ ఆపాలంటే అమెరికా ఏం చేసిందంటే ప్రపంచంలో వివిధ దేశాల వద్ద ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా వాళ్ళ మీద చెప్పి ఆపించేసింది, అవన్నీ కూడా రిలీజ్ చేయించాలి, అనదర్ కండిషన్ అండి. నెక్స్ట్ కంపెన్సేషన్ ఆఫ్ వార్ డ్యామేజ్. ఇప్పుడు నువ్వు బిల్డింగ్ మీద బాంబు వేసావు కదా, ఆ బిల్డింగ్ అయినటువంటి కాంక్రీట్ ఖర్చు, రూఫ్ ఖర్చు, మొత్తం బిల్డింగ్ అయినటువంటి ఖర్చు మొత్తం మేము రాసి పెట్టుకున్నాం, నువ్వు ఇచ్చేసేయి మాకు నష్టపరిహారం. అమెరికా ఇది ఎప్పటికీ జరగదు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ అటాక్స్ అండ్ ఇరాన్ అండ్ ఎలీస్. అంటే ఇరాన్ మీద, ఇరాన్ యొక్క మిత్ర దేశాల మీద అటాక్స్ అనేటువంటివి ఇమీడియట్ గా ఆగిపోవాలి. మరి ఎక్కడ అవుతున్నాయండి? అక్కడ ఆల్రెడీ లెబనాన్ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. నెతన్యాహు కామెంట్ చేశారు సార్, డైరెక్ట్ గా మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఉంటుంది, అది కేవలం ఇరాన్ కు మాత్రమే వర్తిస్తుంది, ఇరాన్ మిత్రులకు మాత్రం వర్తించదని కంటిన్యూ చేస్తున్నారు. అవును.
సో ఇంకెక్కడ ఇప్పుడు సీజ్ ఫైర్ అనేటువంటిది కూడా 100% ఇంప్లిమెంట్ కానట్టే. సీజ్ ఫైర్ ఈజ్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్ అంతే. అంతే అంతే. కానీ ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య కాదు. సో ఇది కూడా అనదర్ కాంట్రవెన్షియల్ అగ్రిమెంట్ అండి. ఓకే. నెక్స్ట్ ఫైనల్ గా చూస్తే గనక బైండింగ్ యుఎన్ రిజల్యూషన్ అండి. అంటే ఏంటి, ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ కండిషన్స్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ లో లీగల్ డాక్యుమెంట్ ద్వారా అగ్రిమెంట్ జరగాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయించాలి. ఓకే. యునైటెడ్ నేషన్స్ ద్వారా అనేటువంటిది. అంటే దీన్ని లీగల్ గా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి పూర్తిగా ఒక చట్టబద్ధత ఉండాలి. ఒక చట్టబద్ధత ఉండాలి. రేపు పొద్దున్న మళ్ళీ భవిష్యత్తులో యుద్ధం చేయనని చెప్పి బాంబు వేస్తేనే, ఒకవేళ సరే అమెరికాకి ఇరాన్కి జరిగింది, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుందంటే నువ్వు చేయించిందే నువ్వు కదా. సో దీనికి ఒక లీగల్ బైండింగ్ కావాలి. సో ఈ విధంగా ఈ 10 పాయింట్స్ అనేటువంటివి ముఖ్యమైనటువంటి ప్రపోజల్స్. డొనాల్డ్ ట్రంప్ ఈ ఇరాన్ పెట్టినటువంటి ప్రతిపాదనలు చాలా వరకు సానుకూలంగానే ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. చాలా ఇందులో ఏ ఒక్కటి అనుకూలత లేకపోయినా, ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా ఇరాన్కి ఇంపార్టెంటే అండి. ఇప్పుడు సరే 9 పాయింట్స్ వేస్తాను, నువ్వు ఈఎన్ ద్వారా చేస్తున్నటువంటి ఆ లీగల్ గా ఇంప్లిమెంట్ చేయాలని నేను చేయను అన్నాడు అనుకోండి ట్రంప్, పోయిందిగా మొత్తం 9 పాయింట్స్ పోయినట్టుగా. దానికి ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేనప్పుడు నువ్వు మళ్ళీ భవిష్యత్తు మీద నీ మాట మీద నువ్వు నిలబడతావు గ్యారంటీ లేదు. రేపు పొద్దున మళ్ళీ రికవర్ అవుతావు, అదుని చూసి మళ్ళీ కొడతావు, లేకపోతే యుద్ధానికి సంబంధించినటువంటి డ్యామేజెస్ ఇవ్వను అని అంటావు. మరి ఎవడు భరిస్తాడు ఇవన్నీ కూడా? నువ్వు డ్యామేజ్ అన్న ఇయ్యి, లేకపోతే దానికి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది అక్కడ. ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి నేను వసూలు చేసుకుంటాను, నువ్వు మాట్లాడకు. దానికి యుఎస్ నుంచి లీగల్ శాంక్టిటీ దానికి, ఇప్పుడు యుఎన్ నుంచి ఇవ్వాలి లీగల్ శాంక్టిటీ, దానికి వసూలు చేసుకుంటుంది ఇరాను. మీరు ఎవరో మాట్లాడుకుని యునైటెడ్ నేషన్స్ చెప్పాలంటండి. ఇది కూడా ఒక కఠినమైనటువంటి అంశమే. సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటన చేశాడు. గతంలో అంటే ఫిబ్రవరి 28వ తారీఖు అసలు యుద్ధం స్టార్ట్ చేసే సమయానికి జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి సార్. ఒకవైపు చర్చలు జరుగుతుండగా ఆల్ ఆఫ్ సడన్ యుద్ధం స్టార్ట్ చేసేసాడు, సుప్రీం లీడర్ని చంపేశాడు. అంటే దాంట్లో ఇప్పుడు ఇతన్ని ఈ సీజ్ ఫైర్ని అట్లా వీళ్ళ మైండ్లో ఉంచి వ్యూహాత్మకంగా ఒక 2 రోజుల్లో అతిపెద్ద దాడి చేయడానికి ఏమన్నా ప్లానా, అట్లా ఏమైనా ఆలోచించాలా? చెప్పలేమండి ట్రంప్ మదిలో ఏముంటుంది అనేటువంటిది. ఎందుకంటే ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అతను ఏమనుకున్నాడంటే చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ చేత దాడి చేయించి ఆయన ఆయతుల్లా అలీ ఖమేనీని చంపించేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే లీడర్షిప్ రెజ్యూమ్ చేంజ్ అయిపోద్ది అనుకున్నాడు. ఎక్కడ రెజ్యూమ్ చేంజ్ అయింది అసలు? నేను రెజ్యూమ్ చేంజ్ చేశాను, అమెరికా లక్ష్యాలను చేరుకుంది అంటున్నాడండి. ఆయన ముస్తాబా ఖమేనీ ఎవరు? ఆయతుల్లా అలీ ఖమేనీ కొడుకే. అంతే. ఆయన డైరెక్ట్గా ఇప్పుడు సమరసింహారెడ్డి సినిమాలోనో లేకపోతే ఇంద్రా సినిమాలోనో చూపించిన రాయలసీమ ఫ్యాక్షనిజం లాగా నా తండ్రిని చంపినటువంటి పగ నేను చల్లార్చుకోవాలి అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడండి. అది అలాగే ఉంది. మరి ఒక రకంగా చెప్పాలంటే నేను డైరెక్ట్గా ట్రంప్ని చంపుతాను అంటున్నాడు. ఆయన ట్రంప్ని చంపాలంటున్నాడు డైరెక్ట్గా, అమెరికా కాదు ట్రంప్నే చంపాలి. సో ఆ విధంగా కనుక చూస్తే గతంలో కూడా ట్రంప్ అనేటువంటిది అక్కడ చర్చలు జరుగుతుండగానే ఇక్కడ చర్చలు అనేటువంటి ఓ పక్కన ఇంకా ఎటువంటి ప్రతికూలమైనటువంటి కంక్లూజన్కి అనుకూలమైనటువంటి కంక్లూజన్కి రాకుండానే అటాక్ చేశాడు. ఇప్పుడు కూడా సీజ్ ఫైర్ మధ్యలో ట్రంప్ ఆ విధంగా ప్రవర్తించినా సరే ఏమి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదండి. గతంలో అతనికి ఏంటంటే ఒక్క ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసి ముఖ్యమైనటువంటి లీడర్ని చంపేస్తే మొత్తం కంట్రోల్లో గ్రిప్లోకి వచ్చేస్తుంది, దిక్కుతోచినటువంటి నాయకుడు లేనటువంటి సేనలు చెల్లా చెదురైపోతాయి, ఇలాంటివన్నీ. వాళ్ళు ఏంటంటే లోకల్ రిజమ్స్ గా వాళ్ళు ఏం చేశారంటే స్థానికంగా డివైడ్ అయిపోయారండి, గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి, ప్లాన్ పోతే ప్లాన్ సి అనేటువంటిది ప్లాన్స్ అన్ని కూడా నెక్స్ట్ డౌన్ ది లైన్ లీడర్షిప్ అనేటువంటి డిసైడ్ చేసుకుని ఉన్నారు వాళ్ళు. వాళ్ళు 20 years బట్టి ప్రిపరేషన్ చేస్తున్నారండి. అయితే వాళ్ళని అంచనా వేయడంలో ట్రంప్ ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. అతనికి ఏంటంటే ముస్తాబా అలీ ఖమేనీని ఎలిమినేట్ చేయాలి, చేసేసాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేటువంటి ఆలోచించేంత ఎవరి మాట వినలేదు, ఆయన ఆలోచించలేదు. రాంగ్ డెసిషన్. అందుకే 5 రోజుల్లో ఫినిష్ చేస్తాం ఫస్ట్ రోజునే చంపేశాడు ఆయతుల్లా అలీ ఖమేనీని. మిగిలిన 4 రోజులు వీళ్ళు దారికి వచ్చేస్తారు అనుకున్నాడు. ఎందుకంటే పావుని నెత్తి మీద కొట్టాను అనుకున్నాడు కానీ తోక మీద కొట్టాడండి, తాచు పావుని తోక మీద కొట్టేసరికి అది పైకి లేచింది. ఆ రిటాలియేషన్ ని ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కాలేదు.
ఒకటండి, మొసలి బలమైనదా కాదా అనేటువంటిది మీకు ఎక్కడ తెలుస్తుంది? వాటర్లో తెలుస్తుంది. మొసలి వాటర్లో ఉన్నంత వరకు అది బలమైందే. అది నేల మీదకి వచ్చినప్పుడు కదా అది బలహీనమైనటువంటిది. కాబట్టి అది నువ్వు నీళ్ళలోకి వెళ్ళి నీ మొసలితో ఫైట్ చేస్తానంటే ఎట్లాగా? అమెరికా వ్యవహారం కూడా అలాగే ఉంది. నేను ఇరాన్ గడ్డ మీదకి వెళ్ళి నేను ఇరాన్తో ఫైట్ చేస్తాను, అది నీటిలో ఉంది. మొసలి నీటిలో ఉన్నప్పుడు అది బలమైనటువంటిదే. లేదా నేను ఏనుగుని నేను క్రష్ చేసేస్తాను అంటే ఎలా ఇబ్బంది పెట్టాలో ఏనుగునైనా సరే మొసలి నీటిలో ఇబ్బంది పెట్టగలదు. అవును. సో మొసలి దాని యొక్క బలమైనటువంటి స్థానంలో నువ్వు కొట్టాలి అంటే నీకు చాలా బలాలు కావాలి, చాలా క్యాలిక్యులేషన్ కావాలి, చాలా ఫోర్సెస్ కావాలి. అవి ఏం అంచనా వేసుకోకుండా నీకు జస్ట్ ఒక బిజినెస్ మ్యాన్లా ఆలోచించి జస్ట్ వన్ సైడెడ్గా ఆలోచించి వార్ స్టార్ట్ చేసాడు. అవును. అడ్వైజర్స్ మాట వినాలి కదండి. వెనకాల అడ్వైజర్స్ చెప్తానే ఉన్నారు, ఈ టైంలో అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, ఓడిపోక తప్పదు అని చెప్పారు. క్లియర్గా చెప్పేశారు, అమెరికా ఓడిపోతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు జరిగింది ఏంటి? ఓడిపోయిందా నెగ్గిందా? ఓడిపోయానని ఆయన భావించాడు కాబట్టి మొన్న బండబూతులు ఇచ్చాడు సార్ ఇరాన్ని. ఎంత ఉపయోగించకున్నటువంటి వర్డ్స్ అన్ని కూడా ఉపయోగించి మాట్లాడాడు. ఫ్రస్ట్రేషన్. ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు. ఓడిపోయాడండి. సింపుల్ గా చెప్పాలంటే నేను నా విమానాలు ఎగురుతున్నాయని చెప్పినా సరే, మా లక్ష్యాలు ఛేదించాయని చెప్పినా సరే, ఈయన డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కోసం ఆఖరికి పాకిస్తాన్ లాంటి దేశాల పేరును ఉపయోగించుకోవాల్సి వచ్చిందంటే అసిం మునీర్ యొక్క పేరుని, లేకపోతే పాకిస్తాన్ షరీఫ్ వీళ్ళ పేర్లను ఉపయోగించుకోవాల్సి వచ్చిందంటే అమెరికా స్థాయి ఏ స్థాయికి జారిపోయిందో మీరు చూడండి. మీరు చెప్పండి, రష్యా మాకు మీడియేటింగ్ చేస్తుందనండి, పోనీ చిరకాల శత్రువు పక్కన పెట్టేయండి. చైనా మీడియేటింగ్ చేస్తుందని చెప్పండి, చిరకాల శత్రువు పక్కన పెట్టేయండి. ఇండియా న్యూట్రల్ గా ఉంది కదా, నువ్వు శత్రువుగా భావించినా సరే మిత్రులుగా భావిస్తున్నాగా. ఇంకా విశ్వగురు ఎక్కడ పెరిగిపోతాడో ఆయన ఇమేజ్ అని చెప్పి, ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది అనేటువంటి కేవలం పక్కనున్న ఒక చవటని పక్కన లేపి ఆ చవటతోని మేము చేయించుకున్నాము, మీడియేషన్ చేయించుకున్నాం అంటే ఆ కంపు నీకు అంటుకుంది కదా, ఆ గబ్బు నీకు అంటుకుంది. అంటే యు ఆర్ గెటింగ్ మీడియేట్, పాకిస్తాన్ మీడియేషన్ చేస్తేనే తప్ప నీకు డిగ్నిఫైడ్ ఎగ్జిట్ దొరకడం లేదా? హౌ పిటీ. అమెరికా యొక్క ప్రతిష్టని ఎంత దిగజార్చాలో అంత ఘోరంగాను దిగజార్చేసాడు. చరిత్రలో అసలు ఏ అమెరికా ప్రెసిడెంట్ చేయనటువంటి తప్పులో ఆ మూర్ఖత్వం కనిపిస్తుంది. అసలు అమెరికా పరువుని పాతాళానికి నెట్టేశాడు, ప్రతిష్టను దిగజార్చి పడేసాడండి. అసలు ఏ ప్రెసిడెంట్ ఈ విధంగా ప్రవర్తించాడండి అమెరికా ప్రెసిడెంట్? ఓకే. సో అందు గురించే ట్రంప్ కూడా ఏంటంటే ఓడించేద్దాం అంటే నెక్స్ట్ ఎలాగో వచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి కూడా 2 సార్లు కన్నా ఎక్కువ రావడానికి అవకాశం లేదు. ఉన్నప్పుడే ఏదో చేసేయాలి, అది మంచిగా చెడా ఆ గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు ఒక లాస్ట్ ఆపరేషన్ సింధూర్ టైంలో నాకు నోబెల్ ప్రైజ్ కావాలి, శాంతి బహుమతి కావాలి అడిగినటువంటి ట్రంప్ ఏనా ఈ పనులన్నీ చేసింది? అసలు అప్పుడు ట్రంప్కి ఇప్పుడు అడగమనండి, నోబెల్ శాంతి బహుమతి ఇప్పుడు అడగమనండి. అన్ని యుద్ధాలు ఆపేస్తుంది నేనే అన్న వ్యక్తి యుద్ధాన్ని ఎలా ప్రారంభించాడు? అది కదా, ఆ యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇరికాటంలో పెట్టాడు. ఈరోజు గ్యాస్ సిలిండర్ కోసం ఎందుకు కొట్టుమిట్టాడవలసి వస్తుంది? ఆ పాపం ట్రంప్ది కాదా? ఈరోజు మన ట్రాన్స్పోర్టేషన్ అమెరికా లాక్డౌన్లో ఉందండి, స్మార్ట్ లాక్డౌన్లో ఉంది, సింగపూర్ లాక్డౌన్లో ఉంది, బంగ్లాదేశ్లో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు. మరి ఈ సిచ్యువేషన్కి అన్నిటికీ కారకులు ఎవరు? ఈరోజు బంగారం మీద పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా బంగారం పెరుగుతుంది కదా అని చెప్పి ఊహాగానాలు 3 లక్షలు పెరిగిపోతుందని చెప్పేసి పెట్టుబడులు పెట్టారు. 5 లక్షలకి వెండి వెళ్ళిపోతుందని పెట్టుబడి పెట్టారు. దడేలు మనకి కింద పడిందండి యుద్ధ ఎఫెక్ట్ కారణంగా. మరి షేర్ మార్కెట్ చూడండి, లక్షల కోట్ల ఆవిరైపోయింది. ఈ పాపం అంతా ఎవరిది? ట్రంప్ది కాదా? అమెరికా, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ కొట్టుకోవడం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ పరిస్థితి రాత్రంతా నిద్రపోలేదు ఇన్వెస్టర్స్. ఏంటి, ఏం జరుగుతుంది, పెట్టుబడి పెట్టాలా పెట్టకూడదు, ఇప్పటికే ఎగిరిపోయింది. పెట్టుబడి మొత్తం విత్డ్రా చేసుకోవాలా, ఏం చేయాలి, కొత్త పెట్టుబడులు పెట్టాలా, ఏం అర్థం కాని పరిస్థితి. వలాటైల్ మార్కెట్ అండి, టోటల్ వలాటైల్ మార్కెట్. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇరాన్ ప్రతిపాదనలకి అమెరికా ఒప్పుకోకపోతే ఈ 2 వారాలు గడిచినా మళ్ళీ కథ మొదటికి వస్తే, హర్ముజ్ జలసంధి అలాగే మూసి ఉంచితే అమెరికా ఏం చేయబోతుంది సార్? ఫైనల్ గా ఏం చేయబోతుంది? తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు ల్యాండ్ వార్కి వెళ్ళాలనేటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక విషయం మర్చిపోతున్నారండి, ఇక్కడ 3500 పీపుల్ ని ల్యాండ్ ఫోర్సెస్ ని దించాడు. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ మీద ఉన్నారా ఇరాన్ వాళ్ళు? అక్కడ ఇరాన్ గడ్డ మీద చుట్టుపక్కల వాళ్ళ యొక్క అమెరికన్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ బేసిస్ లోకి వచ్చి చేరుకుని ఉన్నారు.
వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి కావాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా అండి. ఈ పాయింట్ ఎవరు కూడా టచ్ చేయనటువంటి పాయింట్. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంత రియాక్షన్ టైం కావాలండి. వచ్చిన వెంటనే ఏది ఎక్కడ ఉందో తెలియడానికి వాళ్ళకి టైం పడుద్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు స్టడీ చేయాలి, అక్కడ ఉన్నటువంటిది అంతా కూడా స్టడీ చేయాలి. ఈ 2 వారాల సమయం కూడా ఈ 3500 పీపుల్కి స్టడీ టైంగా మారుతుంది, ఓహో, రియాక్షన్ టైంగా మారుతుందండి. వీళ్ళ టాక్టికల్ ప్లాన్స్ ఇవి అన్ని కూడా వీళ్ళు బాగా స్టడీ చేసుకుంటారు. ఇది మంచి రియాక్షన్ టైం అండి. ఇది ట్రంప్ యొక్క వ్యూహంలో ఇది కూడా ఒక భాగం. అసలు న్యూక్లియర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయి, గుహలు, ఆ కేవ్స్ అనేటువంటి అండర్ గ్రౌండ్ బంకర్స్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయి, మంచిగా స్టడీ చేసుకుంటాయండి ఈ ల్యాండ్ ఫోర్సెస్ ఇప్పుడు. అలాగే నెక్స్ట్ ఇంకొక 10,000 దించుతాడు. మొత్తం 3,000 కాదు యాక్చువల్ ల్యాండ్ ఫోర్సెస్. ట్రంప్ ప్లాన్ ఇస్ టు గెట్ ద 10,000 పీపుల్. ఈ 2 వారాల్లో సర్దుకుంటాడండి. కాబట్టి ఇది ఈ విషయం వీళ్ళకి కూడా తెలుసు, ఇరాన్ కూడా. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ 2 వారాల్లోనూ 10 lakh పీపుల్ని ఫోర్సెస్ని వీళ్ళు తయారు చేసుకుంటారు. 10 lakh దేశానికి పిలుపునిచ్చారు. యువకులందరూ కూడా ముందుకు రండి, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా 10 lakh అండి. వాళ్ళ టార్గెట్ 10 lakh, 10 లక్షల మంది ఇప్పుడు కావాలి వీళ్ళని ఎదుర్కోవడం కోసం. సో ట్రంప్ యొక్క వ్యూహం కేవలం చర్చలు మాత్రమే కాదు, దీని వెనకాల 3,500 పీపుల్ యొక్క ప్రిపరేషన్ దాగి ఉంది. కాబట్టి దీని తర్వాత ఒక భీకర యుద్ధమే జరుగుతుంది 2 వైపుల నుంచి కూడా. చర్చలు కనుక విఫలం అయిందంటే, చర్చలు విఫలం కావడం కాదు, విఫలం చేస్తాడు ట్రంప్. ఇప్పుడు చర్చలు ఒప్పుకున్నట్టయితే డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కాదు అది. కాబట్టి అమెరికా ఇరాన్ని ఓడించాలి. దిస్ ఈస్ ద రియాక్షన్ టైం. అందరిని చంపైనా నాదే పై చేయి అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అమెరికాని ఎలా నష్టపోయినా సరే ఇప్పుడు ఒకటే మార్గం అండి, యుద్ధం ఆగాలంటే ట్రంప్ని అక్కడ పదవుల నుంచి దించేయాలి. ఇది ఒక్కటే మార్గం అండి. ఉంది కదా, ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా సార్. ఇప్పుడు ప్రపోజల్ పెట్టారు అక్కడ మొత్తం అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అమెరికాలో ఒక క్లాజ్ ఉందండి. ఆ క్లాజ్ ప్రకారం ట్రంప్ ని పక్క తప్పించాలి అనేటువంటిది కూడా ఒక క్లాజ్ నడుస్తుంది. దాని ప్రకారం ఏమైనా ఉంటే తప్పిస్తే తప్ప అది జరగదు. కానీ ట్రంప్ ప్లాన్ వెనకాల ఉన్నది ఏంటి అంటే రియాక్షన్ టైం కోరుకుంటున్నాడు. అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా, అటాక్ మధ్యలోనే, లేదా ఇది అయిపోయిన తర్వాత కూడా చాలా ఫ్యాటల్ అటాక్స్ ఉంటాయి. ఓకే, చర్చలు విఫలం అనగానే వాళ్ళు ఇంకా రంగంలోకి దించేస్తాడు. మీకు ఒక విషయం అండి, ఫైనల్ వార్నింగ్లు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి? ఎవరైనా సరే అమెరికా అధ్యక్షులు ఏం చేస్తారంటే అడ్వైజర్స్ ని కనుక్కుని స్టేట్మెంట్లు ఇస్తారు. ఈయన ఏం చేస్తాడంటే స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత అడ్వైజర్లు వెనకాల పరిగెట్టాలి. సార్ మీరు ఆ అడ్వైజ్ ఇచ్చారు, ఆ యొక్క స్టేట్మెంట్ వార్నింగ్ ఇచ్చారు, అది సాధ్యపడదు అని చెప్తే ఆ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ మార్చుకుంటాడు. అర్థమైందా? అక్కడ జరుగుతుంది ఏంటి అంటే ట్రంప్ స్టేట్మెంట్ ముందు ఇచ్చేస్తాడు, వార్నింగ్ ముందు ఇచ్చేస్తాడు. అది సాధ్యమా అసాధ్యమా అన్నది అతనికి అనవసరం, వెనకాల అడ్వైజర్ల మాట విండవు. అంటే మూర్ఖంగా వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు లబోదిబోమని ఇట్స్ ఇంపాసిబుల్ అని ఎప్పుడైతే చెప్తారో మళ్ళీ నేను పొడిగిస్తున్నాను అంటాడు. ఈ 2 వారాల సీజ్ ఫైర్ కూడా అడ్వైజర్లు ఇచ్చినటువంటి ఒక రియాక్షన్ టైం అండి అది. అలాగే ఈ ల్యాండ్ ఫోర్సెస్ రియాక్షన్ టైం కావాలి. ఇది గనక చర్చలు విఫలం అయినా, లేదా ట్రంప్ 100% విఫలం చేయడానికే ప్రయత్నిస్తాడు. ఆ విఫలం చేసిన తర్వాత ఫ్యాటల్ అటాక్స్ అనేటువంటివి ఉంటాయండి. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి. చర్చలు సఫలం కావాలి, ఏ దేశం కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు, అంత సవ్యంగా సానుకూల పరిస్థితులు ఉండాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 2 వారాల గడువు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి, మళ్ళీ ఎలాంటి ఈ ప్రకటనలు మళ్ళీ మార్చి ఏమైనా కొత్త ప్రకటనలు వస్తాయా, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం సార్. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.